See, obviously, see, once upon a time, టెక్నాలజీ లేదు, రియాక్ట్ అవ్వడానికి టైం పట్టేది, ఫోర్సెస్ లేవు. దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్క్యూజెస్ వాట్ పోలీస్ యూస్ టు గివ్. బట్ రైట్ నౌ యూ హ్యావ్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద టాప్ మోస్ట్. ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వచ్చేసి ప్రపంచంలోనే హైయెస్ట్ టెక్నాలజీ ఉన్న పోలీస్ స్టేషను. అట్ ద సేమ్ టైమ్ ఫారెన్ డెలిగేట్స్ హ్యాస్ కమ్ టు విజిట్ ద పోలీస్ స్టేషన్. సో ఇంత టెక్నాలజీ ఉన్న టైంలో 50 days ఫర్ ఎ విక్టిమ్ టు గెట్ జస్టిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఫస్ట్ థింగ్. సెకండ్, గాంధీ గారు రాత్రి అమ్మాయి నడిస్తే స్వాతంత్రం వచ్చింది. మొన్న కూడా ఎక్కడో పేపర్లో చదివాను నేను. స్వాతంత్రం పక్కన పెడదాం, ఫస్ట్ ఒక్క నిమిషము అమ్మాయి ధైర్యంగా 10 సార్లు ఇదే ఇష్యూ 10 మందికి చెప్పగలిగిందంటే వీ షుడ్ అప్రిషియేట్ హర్ కరేజ్. అది చేయడం మానేసి ఆ అమ్మాయిని పదే పదే కూర్చడం ఒకటి తప్పు. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ శ్రీను హ్యాస్ కవర్డ్. సో మేము ఈ కేసు టేకప్ చేయడానికి ఒకటి, ఎవరైతే విక్టిమ్ ఉందో తనని ఎవరైతే పాడు చేశాడో ఆ వ్యక్తికి శిక్ష పడాలన్నది ఒకటైతే, రెండోది ఏంటంటే గవర్నమెంట్ షుడ్ టేక్ ఎన్ ఇనిషియేటివ్, స్టాండ్ బై ద గర్ల్ అండ్ గివ్ ఫుల్ సపోర్ట్ టు వాట్ ఎవర్ హర్ ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ ఆర్ అండ్ దెన్ సపోర్ట్. 50 days కావస్తోంది, ఇప్పటి వరకు వాళ్ళు అసలు ఈ కేసుని టచ్ కూడా చేయలేదు, ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు. ఇప్పటి వరకు అసలు ఆ అబ్బాయిని 50 రోజుల నుంచి అబ్స్కాండింగ్ లో ఉంటే ఇంకా పట్టుకోలేదు, ఇంకా అరెస్ట్ చేయలేదు. సో దాని గురించి ఏం చెప్తారు? ఏం లేదు, దిస్ ఇస్ జస్ట్ నెగ్లిజెన్స్. ఐ వుడ్ సే వై ఆర్ ద పోలీస్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ద సిస్టమ్? ఎందుకంటే అడ్వకేట్లు కానీ లేకపోతే పైన హయ్యర్ అఫీషియల్స్ కానీ, సిపి ఈజ్ ద నాట్ ద టాప్ మోస్ట్, రైట్? దాంట్లో ఒక డీజీపీ దాకా వ్యవస్థ ఉన్నప్పుడు దే హ్యావ్ ఏ రెగ్యులర్ ప్రోటోకాల్ వేర్ ఇన్ దే హ్యావ్ టు అప్డేట్ ఆన్ ద కేసెస్. ఓకే, రోజు రోల్ కాల్ అవుతుంది వాళ్ళకి, లా అండ్ ఆర్డర్ పోలీస్ అందరికీ దే హ్యావ్ ఏ కాన్ఫరెన్స్ కాల్ ఇన్ ఆర్డర్ టు డిస్కస్ ఆల్ దిస్. బికాస్ యాజ్ యూ నో రైట్లీ మెన్షన్డ్, మై బ్రదర్ ఇన్ లా ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్, మై ఫాదర్ వాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ as well. So I have seen the system, I know the system. It is just the negligence and people think that it is acceptable. Whoever is the official, I don't care, you are accountable. ఇది tax payers money. తను కూడా ఏదో రూపంలో వాళ్ళ మదర్ కానీ, ఆ పాప స్కూల్ చదువుకున్న వాళ్ళ ఫాదర్ కానీ ఏదో రకంగా దే ఆర్ ఆల్ ట్యాక్స్ పేయర్. యు ఆర్ 100% అకౌంటబుల్ ఫర్ దిస్. దెర్ ఈస్ నో అకౌంటబిలిటీ. పీపుల్ థింక్ ఇట్స్ ఓకే టు గో హెడ్ విత్ దిస్. ఇట్లా నడుస్తుంది సిస్టమ్, నడవదు. ఇట్లా నడవదు సిస్టమ్. ఎందుకంటే ఛాలెంజ్ చేసేటోళ్ళు మీలాంటి వాళ్ళు ఉన్నారు, మాలాంటి వాళ్ళు ఉన్నారు. ద అవేర్నెస్ ఈస్ కమింగ్. మనందరికన్నా గొప్పగా చెప్పుకోవాల్సింది ఎవరు తెలుసా? ఈ పాప. ఐ డోంట్ కాల్ హర్ ఎ విక్టిమ్, రాదర్ షీ ఈజ్. మనము ఇప్పుడు తెలంగాణలో ఉండి తెలంగాణ ఒక చాకలైలమ్మ గురించి, రాణి రుద్రమదేవి గురించి మనం మాట్లాడుకునే టైము సరే, అదంతా హిస్టరీ. మన కళ్ళ ముందున్న పాపకి న్యాయం చేయడం ఒకటి, తన వెనకాల నుంచోవడం ఒకటి. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. ఓకే, ఐ హావ్ సీన్ ద వెస్టర్న్ వరల్డ్. ఇట్ ఈ వాట్ హ్యావ్ హ్యాపెన్ టు హర్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్. బట్ మేక్ హర్ స్టాండ్ ఆన్ హర్ ఓన్ లెగ్స్, సపోర్ట్ హర్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. రేపొద్దున తను వాళ్ళ మదర్తో నేను అదే చెప్పాను, తను ఏ లెవెల్కి వెళ్తుందో మనం వీ కాంట్ ఇమాజిన్. ద ఓన్లీ థింగ్ ఈజ్ వీ షుడ్ అప్రిషియేట్ హర్ కరేజ్. మనందరం మాట్లాడడం ఒక ఎత్తు, వీ హ్యావ్ సమ్ వాల్యూ. ఒక హైకోర్టు అడ్వకేట్గా నాకు ధైర్యం ఉండొచ్చు, లేకపోతే ఒక సోషల్ యాక్టివిస్ట్గా ధైర్యం ఉండొచ్చు, మీకు ధైర్యం ఉండొచ్చు, వాళ్ళ మదర్కు. ఆ పాపకి 18 ఏళ్ళు నిండని పాపకి, ఆ అమ్మాయికి ఉన్న కరేజ్ని వీ షుడ్ అప్రిషియేట్. అండ్ ద ఫెలోస్ హూ ఆర్ ఇగ్నోరింగ్ దిస్ షుడ్ ఫీల్ షేమ్ అబౌట్ దేర్ పార్ట్. ఎందుకంటే భుజం మీద స్టార్లు ఇచ్చి, ఒక పవర్ ఇచ్చి, ఒక వెపన్ ఇచ్చి పెద్ద పెద్ద మావోయిస్టులను కొట్టడానికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్సు ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి, ఒక బడ్, ఇంకా ప్రపంచం తెలియని అమ్మాయి వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్తే మనం సహాయం చేయలేని పరిస్థితులు ఉన్నందుకు మనము చాలా తక్కువలో ఉన్నాం ఆ అమ్మాయితో కంపేర్ చేస్తే. బై సేయింగ్ దిస్ ఐ వుడ్ సే ద జస్టిస్ షుడ్ బి డన్. జస్టిస్ ఈజ్ నాట్ జస్ట్ limited to punishing the fellow who has committed the crime. Rather, ఈ అమ్మాయి కూడా కావలసిన దానికన్నా ఎక్కువ రిసోర్సెస్ క్రియేట్ చేసి తనని తన కాళ్ళ మీద నుంచుని 10 మందికి ఆదర్శంగా నుంచునేటట్టు చేయడమే మా ఉద్దేశం. మేము మీ దగ్గర రావడానికి కూడా అదే మెయిన్ రీజన్. ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారు, నేను మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను, అమ్మ మీరు ఇంకేమైనా చెప్తారా ఒకసారి మీ వర్షన్ ఫైనల్ గా తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మీరు లాస్ట్ విష్ ఏం అడగండి? ఏంటంటే ముఖ్యంగా ఉమెన్స్ షీ టీమ్ కూడా నేను వెళ్ళాల్సి వచ్చింది మేడం. అక్కడ కూడా ఆఖరికి లేడీస్కి ఇంత చిన్న పిల్లకి అన్యాయం జరిగిందంటే అక్కడ కూడా సీరియస్నెస్ లేకుండా పట్టించుకోలేదు. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ముస్లిమ్స్కే చాలా సపోర్టెడ్గా ఉన్నారని నాకు అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అసలు
ముందు ముస్లిమ్స్ కి సపోర్ట్ అనేది నేను అనుకోలేదు అసలు. అది ఎంత వేస్ట్ మాటలు అనుకున్నా, కానీ ఇప్పుడు నిజంగా అది నిరూపణలో నాకు కనిపిస్తుంది. నా లైఫే దానికి ఉదాహరణ మేడం. ఏడవకండి అమ్మా. రేవంత్ రెడ్డి గారు ఇదే ఓకే టీవీ ప్లాట్ఫామ్లో తల్లిదండ్రులు ఉన్నారు, ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. కాకపోతే వీళ్ళెవరిని కూడా కెమెరా ముందుకు ఎక్స్పోజ్ చేయడం కూడా పద్ధతి కాదు. కానీ ఏ ఆడపిల్లకి ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని వచ్చి కలవమంటారా? అట్లాంటప్పుడు ఈ పోలీసులు ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు? ఉప్పల్ పిఎస్కి 100 సార్లు తిరిగి 2 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేసి ఉల్టా కేసు రిటర్న్ చేసుకోమని చెప్పి వీళ్ళనే కౌన్సిలింగ్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే మన వ్యవస్థలో ఏం పాడైందో ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఈ రోజు పొద్దునే నేను చదివిన మార్నింగ్ న్యూస్ లో డ్రగ్స్ వాళ్ళని ఎవడు కూడా వెనకడగేయద్దు, ఎవడన్నా నిర్లక్ష్యం వహిస్తే తక్షణమే సస్పెండ్ చేయండి అని. మీరు ఉన్నారు, ఇదంతా కూడా నిజమే అని మేము అందరం కూడా అనుకోవాలి అంటే ఇమీడియట్ గా ఆ ఎలక్షన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఏదైతే గతంలో చేసినటువంటి భూ కబ్జాల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆయన. సో అటువంటి ఇన్స్పెక్టర్ మన దేశానికి చేటు, రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం నేను చెప్పాను డైరెక్ట్ గా. సో తక్షణమే రవిగుప్తా గారు, డీజీపీ రవిగుప్తా గారు, రాచకొండ కమిషనర్ గారు, హైదరాబాద్ కమిషనర్ గారు, సైబరాబాద్ కమిషనర్ గారు, ఎంతమంది ఉన్నారో అంతమంది రేవంత్ రెడ్డి గారితో సహా, ఎందుకంటే హోంమంత్రి లేరు కాబట్టి, హోంమంత్రి ఇప్పుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారి పోర్ట్ఫోలియో ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఎవరైతే ఈ కల్ప్రిట్ పోలీస్ ఆఫీసర్ సిఐ ఉన్నాడో ఎలక్షన్ రెడ్డి, ఉప్పల్ పిఎస్ లో మొత్తం కూడా ప్రక్షాళన జరగాలి, అతన్ని సస్పెండ్ చేయండి. మీరు ఉన్నాను, ఎస్ ఆడపిల్లల తరపున రేవంత్ రెడ్డి ఉన్నాడని నిరూపించుకోండి. ఈ అమ్మాయికి సరైన న్యాయం చేయండి. ఇంకొంతమంది కూడా ధైర్యంగా మీ ప్రభుత్వ హయాంలో ఆడపిల్లలకి రక్షణ ఉంది అని నిరూపించుకోండి అని చెప్పి ఈ కేసుని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మీరు నన్ను సస్పెండ్ చేస్తారా? ఈ కల్ప్రిట్ ఎవరైతే ఉన్నాడో గన్ను పట్టుకొని మీరు ఫోటోలో చూడొచ్చు ఉన్నాడో, ఇతను అప్స్టాండింగ్ లో ఉన్నాడు, వాళ్ళ అక్కను కూడా తీసుకెళ్ళిపోయాడు. సో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, పోలీసులతో మాట్లాడుతున్నారు, కానీ ఎటువంటి న్యాయం జరగట్లే. ఎందుకు అతన్ని అరెస్ట్ చేయట్లే? సో తప్పకుండా అతను అరెస్ట్ అవ్వాలి అండ్ అదే రకంగా ఆ పోలీసులు సస్పెండ్ అవ్వాలని చెప్పి నేను మరొకసారి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తూ ఈ అమ్మాయిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ధైర్యంగా కూడా అమ్మాయి ఉండాలి అండ్ అలాగే ఓకే టీవీ, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు అండ్ అలాగే మా అందరితో సహా ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయం మీద స్పందిస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను సార్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.